హలో హాయ్ గైస్, వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 2 లాక్ అబోవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి బెస్ట్ కాలేజెస్ అనేవి లిస్ట్ అనేది చెప్తాను. దాంట్లో హాస్టల్ ఫెసిలిటీ, నియర్ బై పీజీస్ అలా ఉన్నాయా లేదా, కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది, మొత్తం డీటెయిల్ తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కాలేజ్, ఇవన్నీ మొత్తం కాలేజ్ స్క్రీన్ షాట్ అనేది తీసుకొని ప్రతి ఒక్క కాలేజ్ చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ కాలేజ్ గురించి చేద్దాం. ఫస్ట్ ఈ కాలేజీలో వచ్చి హాస్టల్ ఫెసిలిటీ అనేవి ఉంది, నియర్ బై పీజీస్ కూడా ఉన్నాయి. కాలేజ్ ఫీజు వచ్చి తక్కువే అండ్ హాస్టల్ ఫీజు వచ్చి 45 to 66 మాత్రమే ఉంది. కావాల్సింటే కాలేజ్ గురించి డీటెయిల్గా ఎంక్వైరీ చేసి చూసి తెలుసుకోండి మొత్తం అంత డీటెయిల్గా. ఈ కాలేజీలో మొత్తానికి 2 lakhs అబోవ్ వచ్చిన వాళ్ళకి ఇది అనేది బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆంధ్ర లైవ్లో కాలేజ్. ఈ ఆంధ్ర లైవ్లో కాలేజ్ దగ్గరలో పీజీస్ ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీ బాగుంది. కాలేజ్ ఫీజు వచ్చి కొంచెం మీడియంగానే ఉంది. మీడియం అంటే అప్ టు 55K 45K ఆ మధ్యలో ఉంటుంది. హాస్టల్ ఫీజు వచ్చి 60K అండ్ 60 అబోవ్ అనేది ఉంది. 60 బిలో అనేది కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ లేదు. పర్ ఇయర్కి 60K అనేది పర్ ఇయర్కి. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చి ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ ఉంది, నియర్ బై పీజీస్ కూడా ఉన్నాయి, పీజీస్ దగ్గరలోనే ఉన్నాయి. కాలేజ్ ఫీజు వచ్చి చాలా తక్కువ. ఈ మొత్తం పైన కాలేజీలో కలిసి కాలేజ్ కొంచెం ఫీజు అనేది తక్కువ. హాస్టల్ ఫీజు వచ్చి కేవలం 32K మాత్రమే, 32, 40, 45K బిలోనే ఉంటుంది కాలేజీలో హాస్టల్ ఫెసిలిటీ వచ్చి. కాలేజీలో ఒకవేళ ఫైనాన్షియల్ కొంచెం ఇబ్బంది ఇట్లా ఏమన్నా ఉన్న వల్ల ఈ కాలేజీలో చేరితే కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ ఎస్వి కాలేజ్ వచ్చి హాస్టల్ ఫెసిలిటీ మొత్తం మ్యాక్సిమం మన కాలేజీలో పీజీ ఫెసిలిటీ కూడా ఉండేటట్లు తీసుకొని చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ కాలేజ్ హాస్టల్ బాగాలేకుండా, లేకుంటే ఇప్పుడు బాయ్స్ అయితే కాలేజ్ హాస్టల్ ఏమైనా గొడవలు అయ్యి, లేకుంటే గర్ల్స్ కానీ ఏమైనా గొడవలు అయ్యి ఏమన్నా ప్రాబ్లమ్స్ కాలేజ్ హాస్టల్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆర్ఎల్స్ కాలేజ్ హాస్టల్ ఏమైనా మిస్సింగ్ అవ్వడం కానీ ఇట్లా ఏమైనా ఏవో చిన్న ఇష్యూస్ ఇట్లా ఏమైనా ఉంటాయి కదా. సో ఒకవేళ అట్లా ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసి సడన్గా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళలేము. బయట రూమ్స్ తీసుకోవాలన్నా, మళ్ళీ ఫుడ్ చేసుకోవాలన్నా అదంతా చాలా కష్టమవుతుంది. సో దానికోసం అనేసి నేను నియర్ బై పీజీస్ ఉన్నాయా లేదా అని మొత్తం తీసుకొని దాన్ని బట్టి చెప్తున్నాను. నెక్స్ట్ ప్రకాశం కాలేజ్. ఈ కాలేజ్లో హాస్టల్ అనేవి లిమిటెడ్గా ఉన్నాయి, పీజీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి దగ్గరలో. అండ్ కాలేజ్ ఫీజు వచ్చి తక్కువ, హాస్టల్ వచ్చి 70 to 80K అబోవ్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ కింద నుంచి ఇవన్నీ చూసుకుంటే మ్యాక్సిమం 70 to 80K అబోవ్ అయి ఉంటాయి హాస్టల్ ఫీజు, బిలో అయితే ఉండవు. పీజీస్ అయితే దగ్గరలో ఉన్నాయి. మొత్తం ఈ కాలేజ్ లిస్ట్ అంతా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. కాలేజ్ లిస్టు మొత్తం స్క్రీన్ షాట్ తీసుకొని ఈ కాలేజ్ నుంచి డీటెయిల్గా తెలుసుకొని పీజీస్ ఉన్నాయో లేదు ఇంకోసారి వెరిఫై చేసి మొత్తం కావాల్సింటే జాయిన్ కండి. ఒకవేళ కమెంట్లో నన్ను అడిగినా కూడా మీకు ఏ కాలేజ్ నచ్చిందో ఆ కాలేజ్ నుంచి కమెంట్లు అడగండి, వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ మొత్తం కింద కాలేజ్ అనేది చూసుకోండి. ఈ కాలేజ్ ఒకవేళ మీకు ఈ కాలేజీలో మొత్తం దగ్గరలో ఏ కాలేజీలు ఉన్నాయో చూసుకొని ఆ కాలేజ్ బట్టి జాయిన్ కండి. ఇది ఈ కాలేజ్ నుంచి మొత్తం డీటెయిల్గా హాస్టల్ ఫెసిలిటీ, నియర్ బై పీజీస్, కాలేజ్. ఇంకా దీని గురించి ఏమన్నా ఫుడ్ గురించి ఏమని చెప్పాలి. ఇప్పుడు కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు ఇట్లా తీసుకుంటున్నారు కదా, 50 to 80K కానీ ఈ 50 to 90K ఇట్లా 90K ఇంత తీసుకుంటున్నారు కదా. ఈ కాలేజీలో ఫుడ్ అనేది వర్తీనా కాదా, ఫుడ్ అనేది టేస్టీగా ఉంటుందా, ఫుడ్ అనేది డిఫరెంట్ ఐటమ్స్ పెడతారా, సేమ్ ఐటమ్స్ పెడతారా, దాని నుంచి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కమెంట్లో మెన్షన్ చేయండి, వాళ్ళకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఇంకా ఏమన్నా మరిన్ని ఇన్ఫర్మేషన్స్ ఏమన్నా కావాలనుకుంటే ఒకవేళ 2 lakhs బిలో మీకు ఒకవేళ 2 lakhs బిలో వచ్చినా ఆ కాలేజ్ లిస్ట్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. మీకు దాంట్లో కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. నా ఛానల్లోకి పోయేసి ఆ కాలేజ్ లిస్ట్ చూడండి, ఆ కాలేజ్ లిస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని బట్టి డీటెయిల్గా తెలుసుకోండి. ఇది మొత్తం ఇంకా 2 lakhs అబౌవ్గా కొంచెం బెస్ట్ కాలేజెసే ఉన్నాయి ఎంసెట్ వాళ్ళకి. ఇంకా నేనేమంటే లిమిటెడ్గా అంటే ఇవి కొంచెం బెస్ట్గా కొంచెం నియర్ బై పీజీస్ మొత్తం అవైలబిలిటీ అన్నీ కొంచెం బాగున్నాయని దీనిలో గురించి చెప్తున్నాను. మీకు ఏమన్నా ఇంకా కొంచెం బెస్ట్ కాలేజెస్ కావాలా, మాకు 2 lakhs ప్లస్ ర్యాంక్ వచ్చినా కూడా బెస్ట్ కాలేజ్ అనేది కావాలంటే వాళ్ళ కోసం ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకా కొంచెం బెటర్ వీడియోసే తెస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా జాయిన్ కావాలనుకున్నా, ఎవరికైనా 2 lakhs అబోవ్ ర్యాంక్ వచ్చినా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. కొంచెం